రైస్ లేదు, మైదా పిండి లేదు, వెయిట్ లాస్కి, షుగర్ కంట్రోల్కి జోవర్ చిల్లా చాలా మంచి రెసిపీ. హెల్తీయెస్ట్ రెసిపీ అంటే ఇదే అన్నమాట. మీరే చూడండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ వెయిట్ లాస్ జోవర్ చిల్లా. దీనికోసం నేను ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక పచ్చిమిరపకాయ తీసుకొని వాటిని సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కొంచెం చిన్న బంచ్ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక హాఫ్ క్యారెట్ కూడా పక్కకు పెట్టుకున్నాను నేను. దీనిలో ఇప్పుడు మనం ఈ చిల్లా కోసం ఒక కప్పు వరకు జొన్నపిండి తీసుకోవాలి. ఒక బౌల్లోకి ఆ కప్పుతోటి జొన్నపిండి నిండా తీసుకోవాలి. ఇది చాలా మంచి ఫుడ్, అసలు ఆకలి అనిపించదు, టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పిండిలో. తర్వాత ఒక స్పూన్ వరకు కారం, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ కట్ చేశాను, అది కూడా వేసాను. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు నానపెట్టేసుకోవాలి ముందే. 1 గంట ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది, కడుపు నిండిన ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట ఇది. ఇప్పుడు కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు నూనె కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా అంటే కొంచెం గుల్లగా వస్తుంది, నూనె కలిపితే క్రంచీగా కూడా ఉంటుంది. కొంచెం కొద్దిగా నీళ్లు పోసుకొని, ఒక్కసారే పోయకూడదు నీళ్లు, కొంచెం పోసుకొని, కొంచెం మన చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండేలాగా ఈ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో పక్కకు తురిమి పెట్టుకున్నాను నేను, నాది కూడా తురుముకుంటున్నాను. క్యారెట్ కూడా ఒక హాఫ్ క్యారెట్, చాలా పెద్ద క్యారెట్ అన్నమాట, అందుకనేసి నేను హాఫే వేస్తున్నాను. ఇంకా మీ దగ్గర ఏమన్నా వెజిటబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. క్యాబేజీ అవి కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ వేస్తే స్నాక్స్ లాగా కూడా ఉంటాయి అనేసి నేను ఎక్కువ పెద్ద సైజు ఆనియన్ వేసాను. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం లూజ్గానే కలుపుకోవాలి, ఎందుకంటే పెనం మీద మనం కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి కదా ఈ చిల్లాలు. చాలా బాగుంటాయండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను నేను ఇందులో. ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది. ఈ పెనం వేడెక్కాక కొంచెం మనం బాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీని మీద ఆయిల్ అప్లై చేస్తే అడుగు కూడా బాగా కరకరలాడుతూ అనిపిస్తుంది. ఇది వెయిట్ లాస్కి చాలా మంచి ఫుడ్ అండి. తర్వాత షుగర్ కంట్రోల్కి కూడా చాలా మంచిదన్నమాట జొన్నపిండి. చూడండి, ఇలా వేస్తే కొంచెం ఒక స్పూన్ తీసుకొని, గరిటె తీసుకొని వేసుకొని అలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. టేస్ట్ కూడా అదిరిపోయే టేస్ట్ ఇది. మనకు టేస్ట్లో ఏమాత్రం టేస్ట్ గురించి రాజీ పడక్కర్లేదు, జొన్నపిండి అనేసి అంత బాగుంటుందన్నమాట. నేను ఒక చిన్నవి ఇలా 3 వేసుకున్నాను. 3 అయితే ఒకళ్ళకి బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ సరిపోతాయి, అంత ఆకలి అనిపించదు ఇవి తిన్నాక. ఇలా స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ కంటే కూడా తక్కువ పెట్టుకొని కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఫ్లేమ్ పెంచేస్తే కానీ మాడిపోతాయి అన్నమాట. ఇంకొకటి కూడా వేసుకొని నేను చుట్టూ కూడా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. చూడండి, చక్కగా స్ప్రెడ్ అయినాయి కదా. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. చాలా తొందరగా అయిపోతాయి. మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్న 1 గంట ముందు ప్రిపరేషన్ చేసుకోవచ్చు, ఎందుకంటే
పచ్చిశనగపప్పు కొంచెం ఒక 10-20 నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది. దీని మీద మూత బోర్లు ఇచ్చుకోవాలి. మూత పెట్టేసి మళ్ళీ మనం అటు ఇటు టాన్ చేసుకుందాం. వీటిని చూడండి ఎర్రగా కాలిపోయాయి బాగా. కొంచెం మళ్ళీ అటు ఇటు కలిపితే ఆ నూనె అంతా కూడా స్ప్రెడ్ అయింది, అన్నిటికీ కూడా అప్లై అవుతాయి కదా. ఇలా రెడ్గా కాల్చుకోవాలన్నమాట. అప్పుడు మనకి టేస్ట్ బాగా కొంచెం క్రంచీగా అనిపిస్తుంది, టేస్టీగా అనిపిస్తుంది. నేనైతే డిన్నర్కి 3 తినేస్తానండి ఇవి. అంటే 1 కప్పు జొన్న పిండి అంటే చూడండి 3 అయినాయి చక్కగా. చాలా ఈజీగా, సింపుల్గా, హెల్దీ రెసిపీ. డోంట్ మిస్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ జొన్నపిండి చిల్లా ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. దీన్ని మీరు చట్నీ లేకుండా కూడా తినొచ్చండి. ఉత్తిగా కూడా బాగుంటాయి, లేదంటే ఏదన్నా ఊరగాయ కానీ వేసుకొని తినొచ్చు. అంతేనండి. ఇంకొక ఇది కూడా మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. రెడీ అయిపోయాయి. మన హెల్దీ జొన్నపిండి చిల్లా రెడీ అయిపోయిందండి. ఇంక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. తర్వాత నా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. మీ కపిల. బాయ్. మరో వీడియోతోటి కలుద్దాము. 1 కప్పు జొన్నపిండిలో మొత్తం దగ్గర 6-7 చిల్లాలు రెడీ చేసుకోవచ్చండి. అంటే ఇద్దరు హ్యాపీగా తినొచ్చు అనమాట. దీన్ని నేను కొంచెం ఊరగాయతోటి సర్వ్ చేసుకుంటున్నాను. అది లేకుండా కూడా తిన్నా బాగానే ఉంటుంది.